హాయ్ వ్యూయర్స్, మనం ఇప్పుడు డిజైనర్ ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన మెటీరియల్స్: మెటల్ స్టడ్, గ్లూ, టూల్స్, ఫ్లోరియల్స్, స్టోన్ చైన్, కుందన్ అండ్ E6000 అడిసివ్ అండ్ పెరల్ చైన్. ఒక వ్యూయర్స్ చూసారు కదా, ఈ డిజైనర్ ఇయర్ రింగ్ని మనం ఈ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం రౌండ్ షేప్ ఉన్న మెటల్ స్టడ్ని నేను యూజ్ చేశాను. దాంతోపాటు పెరల్ చైన్, ఇది మనకి మార్కెట్లో ఇలా చైన్ ఫామ్లో దొరుకుతుంది. వీటితో నేను ఈ ఇయర్ రింగ్ని తయారు చేస్తాను. దానికోసం ముందుగా పెరల్ చైన్లో మనకు కావాల్సిన ప్యాటర్న్లో కట్ చేసుకోవాలి. నేను ఈ వీడియో కోసం తీసుకున్న ప్యాటర్న్ని నేను మీకు చూపిస్తాను. ఓకే, చూస్తున్నారు కదా, నేను ఈ ప్యాటర్న్లో తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా మిడిల్లో 6 అండ్ సైడ్న 5, 5, 4, 4 అండ్ 3, 3. ఇదే ప్యాటర్న్లో నేను ఇప్పుడు స్టిక్ చేసుకుంటాను. మెటల్కి స్టడ్కి బ్యాక్ సైడ్న వీటిని స్టిక్ చేసుకోవాలి. దానికోసం E6000 అడిసివ్ని ప్లాస్టిక్ కవర్ మీద తీసుకొని అండ్ స్టడ్కి బ్యాక్ సైడ్న దీన్ని ఇలా నీట్గా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ లాంగ్గా ఉన్న చైన్ని స్టిక్ చేసుకుంటున్నాను ఎగ్జాక్ట్గా మిడిల్లో అండ్ సైడ్న, లెఫ్ట్ సైడ్న, రైట్ సైడ్న 5, 5 పెరల్స్ ఉన్న చైన్ని స్టిక్ చేసుకుంటున్నాను. అదేవిధంగా 4, 4, 3, 3 స్టిక్ చేసుకోవాలి. దీన్ని డ్రై అవ్వనివ్వాలి. ఓకే, నెక్స్ట్ ఫ్లోరియల్స్ని తీసుకుంటున్నాను. ఇవి చైన్ లాగా ఇలా మనకి మార్కెట్లో దొరుకుతాయి. మనకి కావాల్సిన వాటిని కలెక్ట్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, మీరు కావాలనుకుంటే రౌండ్ షేపు బీడ్స్ కూడా దొరుకుతాయి, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటిని పెరల్ చైన్కి బాటమ్ సైడ్న అటాచ్ చేసుకోవాలి. వాటి కోసం మీరు కావాలనుకుంటే జంప్ రింగ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా పిల్లర్ని యూజ్ చేసుకొని చైన్కి ఉన్న లాస్ట్ మెటల్ని ప్రెస్ చేస్తూ ఇలా ఫ్లోరియల్స్ని అటాచ్ చేసుకుందాం. రౌండ్ షేప్ తిప్పుకోండి. నేను తీసుకున్న 2 ఆల్టర్నేటివ్ కలర్స్ని పక్కన వచ్చేటట్లు అటాచ్ చేసుకోవాలి. బ్లూ, నెక్స్ట్ ఆరెంజ్, బ్లూ, ఇలా ఆల్టర్నేటివ్ కలర్స్ అటాచ్ చేసుకుంటున్నాను. ఓకే, చూసారు కదా, కంప్లీట్ అయింది. ఆల్టర్నేటివ్ కలర్స్తో నేను పెరల్ చైన్ని ఫ్లోరియల్స్తో అటాచ్ చేశాను. నెక్స్ట్ స్టడ్ కోసం ఎగ్జాక్ట్గా మిడిల్లో రౌండ్ షేప్ కుందని యూజ్ చేసుకొని గ్లూ అప్లై చేసి స్టిక్ చేశాను. అండ్ పెటల్స్ కోసం నేను కలర్ స్టోన్ చైన్ యూజ్ చేసుకున్నాను, ఆరెంజ్ అండ్ బ్లూ. దానికోసం కలర్ స్టోన్ చైన్లో ఇలా 1 by 1 ఒక్కొక్కటి కట్ చేసుకోవాలి కట్టర్తో, ఒక్కొక్కటిగా. లేదా మీకు బిందీ షేప్ ఉన్న కుందన్స్ ఉంటే వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. స్మాల్ సైజ్ ఉన్న వాటిని ఇలా గ్లూ అప్లై చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి స్టిక్ చేసుకోండి. ఇక్కడ కూడా ఆల్టర్నేటివ్ కలర్స్ పక్కన వచ్చేటట్లు
నెక్స్ట్ ఆరెంజ్ స్టిచ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే విధంగా బ్లూ కూడా స్టిచ్ చేసుకోండి. ఓకే వ్యూయర్స్, చూసారు కదా నీట్గా రెడీ అయింది కదా. ఇది డ్రై అయిన తర్వాత చాలా నీట్గా కనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చూడొచ్చు, ప్రతి పెటల్ చైన్కి కింద ఆల్టర్నేటివ్ కలర్ ఫ్లోరియల్స్ని యూజ్ చేసుకున్నాం కదా. సేమ్ అదేవిధంగా స్టడ్కి కూడా ఆల్టర్నేటివ్ కలర్స్ పక్కన అండ్ మిడిల్లో రౌండ్ షేప్ కుందన్. ఇది పార్టీస్లో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.